హాయ్ అండి. వెల్కమ్ టు మెస్మరైజింగ్ ఫుడ్. ఇన్‌స్టెంట్‌గా చట్నీ మిక్స్ చేసేద్దామండి. రోజు మార్నింగ్ బిజీగా ఉండే మదర్స్ కానీ, డ్యూటీకి వెళ్ళే వుమెన్స్ కానీ చాలా ఈజీగా చేసుకోవచ్చండి. ప్రాసెస్ చూద్దాము. ఒక కడాయి తీసుకోండి. 1 కప్ వరకు వేరుశనగ గుండ్లు వేసుకోండి. వీటిని చక్కగా డ్రై రోస్ట్ చేసుకోవాలండి. ఈ విధంగా కలర్ రావాలి. ఒక 10 మినిట్స్‌లో ఈ విధంగా వస్తుందండి. చక్కగా ఇలా పగుళ్ళొస్తే మీకు వేగిపోయినట్టే. ఇప్పుడు 10 వెల్లుల్లి రెబ్బలు, అలాగే 10-15 ఎండుమిర్చి వేసుకోండి. పావు కప్పు వరకు శనగపప్పు అండి, పుట్నాల పప్పు అంటారు, అది కూడా వేయించుకోండి. ఇవి కొద్ది కలర్ చేంజ్ అయ్యాక మొత్తాన్ని కూల్ చేసుకోండి. మిక్సీ వేసుకోవడానికి ఇప్పుడు మిక్సీ వేసుకోండి. ఈ మొత్తం ఇంగ్రీడియంట్స్ని మొత్తం యాడ్ చేసుకొని మీ రుచికి తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. కొద్దిగా చింతపండు యాడ్ చేసుకోండి. దీన్ని ఫైన్ పౌడర్ లాగా మిక్సీ వేసుకోవాలండి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా వస్తే సరిపోతుంది. ఇప్పుడు దీనికి తాలింపు పెట్టుకోవాలండి. కడాయి తీసుకోండి. 2 to 2.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత పచ్చిశనగపప్పు 1 టేబుల్ స్పూన్, సాయి మినపప్పు 1 టేబుల్ స్పూన్, ఆవాలు 1/2 టేబుల్ స్పూన్, జీలకర్ర 1/2 టేబుల్ స్పూన్, అలాగే 4 ఎండుమిర్చిని వేసుకోండి. ఇవి కొద్దిగా కలర్ చేంజ్ అయ్యే వరకు ఈ విధంగా ఫ్రై చేసుకోండి. 3 రెమ్మల కరివేపాకు కూడా వేసుకోండి. ఇలా ఫ్రై అయినప్పుడు ఇవి గోల్డెన్ కలర్ రావాలండి. ఇలా వచ్చినప్పుడు మీరు ఒక పావు కప్పు వరకు ఎండు కొబ్బరి పౌడర్ని యాడ్ చేసుకోండి. టేస్ట్ అనేది, ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి ఇన్‌స్టంట్ చట్నీలో. ఈ ఎండు కొబ్బరి పౌడర్ కూడా కొద్దిగా ఆయిల్లో వేగితే బాగుంటుందండి. అంతేనండి. ఈ తాలింపుని మనం మిక్సీ వేసుకున్న పౌడర్లో యాడ్ చేసుకోండి. ఒకసారి గరిటెతో కలుపుకోండి. చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు చక్కగా 1 వీక్ వరకు నిల్వ ఉంటుంది. హ్యాపీగా తినొచ్చండి. 1 మంత్ అయినా పాడవదండి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటే. బయట ఉంటే 1 వీక్ వరకు ఉంటుంది. 2 టేబుల్ స్పూన్స్ వేసుకొని తగినన్ని వాటర్ మీకు కన్సిస్టెన్సీ చూసుకొని వేసుకోవడమేనండి. చూడండి, నేనైతే వేసి చూపిస్తున్నాను. చాలా బాగుంటుంది. టేస్ట్ అయితే మనం ఫ్రెష్గా చేసుకున్న చట్నీ లాగే ఉంటుందండి. తప్పకుండా ట్రై చేయండి. అలాగే నా వీడియోస్ నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. Thank you for watching.